భారతదేశ ఆర్మీ తదుపరి చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నియమితులయ్యారు. ప్రస్తుతం ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్గా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది జూన్ 30న జనరల్ మనోజ్ పాండే నుంచి బాధ్యతలు స్వీకరిస్తున్నారు. టీడీపీ అధినేత ఎస్. చంద్రబాబు నాయుడు ఈరోజు 4వసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సార్వత్రిక ఎన్నికలతో పాటు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఒడిశాలోని మోహన్ చరణ్ మారిజ్య ఈరోజు ఒక వేడుకలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు. 18వ లోక్సభ మొదటి సెషన్ ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నది. 5 కువైట్లోని మంగబ్ నగరంలో కార్మికులు నివాసం ఉంటున్న భవనంలో అగ్ని ప్రమాదం సంభవించి 49 మంది మృతి చెందారు. వారిలో పలువురు భారతీయులు కూడా ఉన్నారు. 6 ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం నేడు జరుపుకుంటున్నారు. ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాంఝీని బీజేపీ ప్రకటించింది. గిరిజన నాయకుడు 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 8 మాలావి వైస్ ప్రెసిడెంట్ సోలాస్ చెలిమి విమాన ప్రమాదంలో మరణించారు. చెలిమి 51తో పాటు మరో 9 మంది ప్రయాణిస్తున్న సైనిక విమానం సోమవారం అదృశ్యమైంది. 9 అథ్లెటిక్స్ యుఎస్లోని పోర్ట్లాండ్లో జరిగిన పోర్ట్లాండ్ ట్రాక్ ఫెస్టివల్ హై పర్ఫార్మెన్స్ మెటల్ భారతదేశానికి చెందిన గల్వర్ సింగ్ పురుషుల్లో 5000 మీటర్ల రేసులో రజత పథకాన్ని కైవసం చేసుకున్నాడు. 10 ఆదివారం కేంద్ర ప్రభుత్వంలో చేరిన 71 మంది మంత్రులకు ఆ మంత్రిత్వ శాఖలు కేటాయించబడ్డాయి. మోడీ 3.0లో అమిత్ షా హోం మంత్రిత్వ శాఖను, రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖను కొనసాగించారు. మరోవైపు రోడ్డు రవాణా రహదారులు మంత్రిత్వ శాఖను కూడా నితిన్ గడ్కరీ తన వద్దనే ఉంచుకున్నారు. 11 స్పెయిన్కు చెందిన క్లారిస్ అల్కారాజ్ గార్ఫే ఫారెస్ట్లోని రోలాండ్ గ్యారెస్లోని తన మొట్టమొదటి ఫ్రెంచ్ ఉమెన్ పురుషుల్లో సింగిల్స్ టైటిల్ని కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో అల్కారాజ్ జర్మనీ చెందిన అలెగ్జాండర్ జార్వపై 2.6, 5.7, 6.1, 6.2తో విజయం సాధించాడు. 12 ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ మహిళల సింగిల్స్లో ఫైనల్లో పోలాండ్కు చెందిన ప్రపంచ నెంబర్ 1 స్వీటీ 6.2, 6.1 రోలాండ్ గ్యారెస్తో తొలిసారి ఇటలీ క్రీడాకారిణి జాస్మిన్ పవోలినియా విజయం సాధించింది. భారత్కు చెందిన సుమిత నాగల్ నిన్న జర్మనీలో జరిగిన హిలో బ్రోన్ నాకార్ కప్ ఛాలెంజర్ను కైవసం చేసుకున్నాడు. పురుషుల సింగిల్స్ టైటిల్ 4లో అతను 6.1, 6.7, 6.3 స్విట్జర్లాండ్కు చెందిన అలెగ్జాండర్ రిచార్డ్ను ఓడించాడు. ఇది అతనికి 6వ ఏటీపీ ఛాలెంజర్ టైటిల్. కొత్తగా సంకీర్ణ ప్రభుత్వంలోని 72 మంది మంత్రులతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో 30 మంది క్యాబినెట్ మంత్రులు, 5 స్వతంత్ర బాధ్యులు మరియు 36 మంది రాష్ట్ర మంత్రులు పోర్ట్ఫోలియోను త్వరలో ప్రకటించారు. 15 నరేంద్ర మోదీ ప్రధానమంత్రి వరుసగా 3వసారి ప్రమాణ స్వీకారం చేశారు. భారత తొలి ప్రధానిగా వరుసగా 3 సార్లు గెలిచిన జవహర్లాల్ నెహ్రూ ఘనతను నరేంద్ర మోదీ 73 సంవత్సరాలు చేశారు. 16 యుఎఫ్సి లూయిస్ విల్లే 2024 బ్రెజిల్కు చెందిన రియానా డాస్ శాంటోసన్ ఓడించి అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్ యుఎఫ్సిలో పోరాడి గెలిచిన మొదటి భారతీయురాలుగా పూజా తోమర్ సృష్టించింది. 17 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి మద్రాస్ ఈరోజు జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలను ప్రకటించింది. ఈ సంవత్సరం ఐఐటి ఢిల్లీ జోన్కు చెందిన వేద్ లోహాట్ 320 మార్కులు, 355 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. ఈ మహిళల అభ్యర్థులు ధ్వజ ధర్మేష్ కుమార్
పటేల్ మొత్తం భారతదేశ ర్యాంక్ 7తో అగ్రస్థానంలో ఉన్నారు. ఈమె 360కి 332 మార్కులు సాధించింది. భారత ఎన్నికల సంఘం మొత్తం 543 లోక్సభ నియోజకవర్గాలు 542 స్థానాలకు ఫలితాలను ప్రకటించింది. ఇందులో బీజేపీ 240 సీట్లకు మరియు కాంగ్రెస్ 99 స్థానాలు గెలుచుకున్నాయి. 19 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు అధ్యక్షుడిగా ముర్ముని పిలిచి కేంద్ర మంత్రి మండలితో పాటు తన రాజీనామాను సమర్పించారు. 17వ లోక్సభకు రద్దుకు కేంద్రం మంత్రివర్గం సిఫారసు చేసిన తర్వాత ఎన్డీఏ 292 సీట్లు గెలుచుకున్న మెజారిటీ మార్కును అధిగమించినందుకు నరేంద్ర మోడీ జూన్ 8న వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం నేడు జరుపుకుంటారు. ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క థీమ్ భూములు పునరుద్ధరణ, ఎడారీకరణ మరియు కరువు స్థితిస్థాపకత. 2024 లోక్సభ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. బీజేపీ సొంతంగా మెజారిటీ మార్కు 272కి తగ్గుతుంది. ప్రస్తుతం అది 234 స్థానాల ఆధిక్యంలో ఉంది మరియు 8 స్థానాలు విజయం సాధించింది. ఎన్నికల సంఘం ప్రకారం 2019లో 303 సీట్లు గెలుచుకున్న ఆ సంఖ్యను తగ్గించుకుంది. ఇండియాలో కూటమి ఇప్పటికే వరకు 226 స్థానాల్లో ముందంజలో ఉంది. టీడీపీ నేతృత్వంలో కూటమి 75 అసెంబ్లీ నియోజకవర్గాలను 158 స్థానాలను స్పష్టమైన ఆధిక్యంతో భారీ విజయం దిశగా పయనిస్తున్న నేపథ్యంలో జూన్ 9న ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ టీడీపీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 78 స్థానాలు, రాష్ట్రంలోని అధికార బీజేడీ 48 మరియు కాంగ్రెస్ 13 స్థానాలను ఆధిక్యంలో ఉన్నాయి. సిపిఎం 1 స్థానంలో మాత్రమే ముందంజలో ఉండగా స్వతంత్రులు 3వ స్థానంలో ముందంజలో ఉన్నారు. 25 క్లోడియా షెయిన్బామ్ మెక్సికో మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. అధ్యక్ష ఎన్నికల్లో అధికారం మేరైన పార్టీ అభ్యర్థి క్లోడియా షెయిన్బామ్ 58.3 స్థానం 60.7% ఓట్లతో గెలుచుకుందినట్లు ఆ దేశ నేషనల్ ఎలక్టోరల్ ఇన్స్టిట్యూట్ ప్రకటించబడింది. 26 లోక్సభ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓటర్లు పాల్గొని భారతదేశం ప్రపంచ రికార్డు సృష్టించిందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. యుఎస్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ మరియు కెనడా మొత్తం G7 దేశాలు ఓటర్ల సంఖ్యను 1.5 రెట్లు అని ఎంఆర్ కుమార్ చెప్పారు. 27 ప్రపంచవ్యాప్తంగా 330కి పైగా విమాన సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ IATA యొక్క వచ్చే ఏడాదికి వార్షిక సమావేశానికి భారతదేశం ఆతిథ్యం ఇవ్వనున్నది. 20 బీజేపీ అరుణాచల్ ప్రదేశ్ను గెలుచుకుంది మరియు వరుసగా మూడోసారి తిరిగి రావడానికి సిద్ధంగా ఉందని, ఇదిలా ఉండగా అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా సిక్కింలో తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకుంది. సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్పై మెజారిటీ మార్కును సునాయాసంగా అధిగమించింది. భారత ఎన్నికల సంఘం ECI ప్రకారం బీజేపీ 60 స్థానాలకు గాను 38 స్థానాలు గెలుచుకుంది. ఇంతకుముందు అప్రతిహతంగా 10 గెలుచుకుంది మరియు అరుణాచల్ ప్రదేశ్లో 7 ఇతర స్థానాలు ఆధిక్యంలో ఉంది. సిక్కింలో ప్రస్తుతం సిక్కిం క్రాంతికారి మోర్చా 32 సీట్లలో 16 గెలుచుకుంది మరియు 15 స్థానాలు ఆధిక్యంలో ఉంది. 29 ICC T20 వరల్డ్ కప్ 2024 USA మరియు వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించబడుతున్నాయి. ఈరోజు USAలో ప్రారంభమైంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ మార్చి త్రైమాసికంలో 7.8% వృద్ధి చెందింది. ఈరోజు విడుదల చేసిన అధికారిక డేటా ప్రకారం వార్షిక వృద్ధి రేటు 8.2% పెంచింది. 31 లోక్సభ ఎన్నికల్లో 7వ మరియు చివరి దశ ఓటింగ్ నిర్వహించబడుతుంది. ఈ దశలో 7 రాష్ట్రాలకు 1 కేంద్రపాలిత ప్రాంతాల్లో 57 పార్లమెంటు నియోజకవర్గాలు పోలింగ్ జరుగుతుంది.
32 బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ నిమోనిస్ ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO 2024 సంవత్సరానికి ఆరోగ్య ప్రమోషన్ కోసం నెల్సన్ మండేలా అవార్డును ప్రదానం చేసింది.